ఇదిగో చూసారా, ఎగ్స్ అన్ని ఇలా కట్ చేసానండి. ఎట్లా ఫ్యాన్ వేయాలా? మిక్సీ పట్టేసానండి. వీటిల్లోనే కొంచెం ఎముకలాగా ఉండేటివి. ఇది పాలు కాఫీ అన్నమాట. కరెంట్ గాన్. ఇదిగో ఇది టీ నాకు, ఇదేమో కాఫీ మా వాడికి. 20 రూపాయలకి అన్నమాట. ఇలా మా సొంత వస్తుంది కదా. ఇప్పుడు వేడి వేడి షేర్వా వేసిపోయి వచ్చినాడా దోసిపోయినాను మీరు. ఈరోజు గోంగూర పుల్లగూర అన్నమాట మాది. ఎర్ర గోంగూర అండి ఇది. అలాగే దీనిలోకి నంచుకొని ఏంటో చూపించానా. ఇదిగో ఇది అన్నమాట. ప్రతిరోజు ఆమ్లెట్లు వేసుకుంటాను కదా. ఈరోజు ఎగ్స్ ఉడకబెట్టేసా. ఇవి ఉడకబెట్టి ఫ్రై చేయాలి. నా కొడుక్కి చాలా ఇష్టం ఇలా. అందుకే ఈరోజు ఉడకబెట్టిన ఫ్రై అన్నమాట. గుడ్లు అంటే చేపలు కూడా ఉన్నాయి. చేపలు ఫ్రై చేస్తామన్నా. డ్రై ఫిష్ కాదండి, పచ్చివే చేపలు మొన్న తీసుకున్నాను. అవి ఉన్నాయి ముక్కలు. ఒక ముక్కలు తీసి పెట్టాను. గోంగూర పుల్లగూర చేసి చేప ఫ్రై చేస్తున్నాను అంటే వద్దులేమా అన్నాడు. ఎగ్ ఫ్రై చేయమన్నాడు అనమాట. ఇది ఎర్ర గోంగూర అండి. ఇది తెల్ల గోంగూర కాదనమాట. జస్ట్ దీంట్లో పచ్చిమిరకాయలు కాస్తంత పసుపు వేసి మంచిగా ఉడకబెట్టేశాను. ముందు బాగా మెత్తగా ఉడకబెట్టేసి రుబ్బేసా. ఇంకేమీ లేదు, టమాటాలు అలాంటివి ఏమీ లేదనమాట. ఎందుకంటే ఎర్ర గోంగూర కదా చాలా పుల్లగా ఉంటుంది. తెల్ల గోంగూరలో అయితే టమాటాలు వేసుకోవచ్చు, కొంచెం చింతపండు అలా వేస్తారు వగరగా ఉంటే. ఇది ఎర్ర గోంగూర కాబట్టి ఎక్కువ పులుపు ఉంటుంది అనమాట. అయ్యో ఇదిగో ఇవి ఎర్రగా అయితే చూసారా. ఎర్ర గోంగూర కాబట్టి చాలా బాగుంటుందండి. టేస్ట్ పొగరు అలా అంతా కూడా ఉండదు. బాగుంటుంది పుల్లగా మంచిగా. ఇదిగో చూసారా, ఎగ్స్ అన్ని ఇలా కట్ చేసానండి. ఇలా హాఫ్. ఇది చూడండి ఎలా అయిందో. అంటే గుడ్లు ఉడకబెట్టే లోపల చుట్టూ నల్లగా ఇలా అయిందనమాట. దీన్ని ఊరికే కడిగేసి దీంట్లోనే ఫ్రై చేస్తున్నా. జస్ట్ కొంచెం ఆయిల్లో ముందు పసుపు వేసుకుంటున్నాను అనమాట కొంచెము. తర్వాత ఎగ్స్ వేసేస్తాను అంతే. దీనిపైన సాల్ట్ స్ప్రింకిల్ చేస్తానండి. సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్, కొంచెం కారం కూడా వేస్తామండి. తిప్పేసాను. సో ఇలా ఏంటి సిమ్లో ఉడకాలండి, మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఎవరైనా గంపడి కూర తినేయచ్చు అనిపిస్తుంది చూస్తుంటేనే. చూసారా, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇదిగోండి 2 పక్కల ఫ్రై అయిపోయినాయి. కొంచెం పెప్పరు అలాగే కారం చల్లాను. మిరియాల పొడి, కొంచెం కారం లైట్గా స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇంకా దించేయడమే. ఇక్కడ ఈవినింగ్ అన్నమాట. ఇదిగో మా భాగ్యశ్రీ అలాగే మా దేవాంశ్ వచ్చారు. బాగుంది. ఎట్లా ఫ్యాన్ వేయాలా? చలి కదా రే, చలి పుడుతుందిరా. ఇదిగో మా దేవాంష్కేమో ఆల్రెడీ చల్లగా వర్షం కూడా పడేటట్టుంది, చినుకులు పడుతూ ఉన్నాయి. వీడికి ఫ్యాన్ కావాలంట. మాకేమో చలి పుడుతుంది. ఇక కొద్దిసేపు ఉండేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. వర్షం పడుతుందని వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత వర్షం చూడండి, దుమ్ము దుమ్ము వర్షం. దుమ్ము. ఇక్కడ నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే కూడా వర్షం పడుతూనే ఉందండి. ఇదిగోండి ఇక్కడ చికెన్ షేర్వా కోసమని కొద్దిగా జీడిపప్పు అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నా కొడుకు చికెన్ షేర్వా కావాలన్నాడు, అందుకోసమని ప్రిపేర్ చేస్తున్నా. ఇదిగోండి ఎండు కొబ్బరి, జీడిపప్పు ఫ్రై చేసి ఇలా మిక్సీలో తీసేసుకున్నా. అలాగే 2 యాలకులు కూడా వేసా. మళ్ళీ గరం మసాలా వేస్తాను కదా, అందులో కూడా యాలకులు కలిపి మిక్సీ పట్టినా. కానీ ఇంకొక 2 వేసే స్మెల్ బాగుంటుందని. అలాగే ఇదిగోండి ఒక పెద్ద టమోటా, ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తానండి. ఇదిగో ముందేమో ఎండు కొబ్బరి, గసగసాలు మిక్సీ పట్టేసానండి. టమోటాలు వేసి ఇప్పుడు ఆనియన్స్, టమోటాలు వేసి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసానండి. చికెన్ తెప్పించేసాను. అంటే చికెన్ తెప్పించుకన్నా ముందు మసాలా రుబ్బి పెట్టేసుకున్నా. కరెంటు పోద్దేమోనని, వర్షం పడుతుంది కదా.
అంటే రుబ్బి పెట్టేస్తే మసాలా మిక్సీకి పెట్టేస్తే ఉంటుందిలే అని ముందు మిక్సీ పెట్టేసా. అది మాత్రం దీనిలో ఉప్పు అలాగే పసుపు వేసానండి. కడిగేయాలి ఇప్పుడు. ఉప్పు పసుపు వేసి మంచిగా, ఇది కేజీ అన్నమాట, ఇది కొంచెం పకోడీకి కూడా ఉంటుందిలేనని. అంటే నేనేమన్నానంటే ఏంటది పూరి చేసి చికెన్ కర్రీ లాగా చేసేనా నాన్న అంటే, నాకొద్దు పూరి చపాతీ అసలు వద్దు, నేను తినను, దోశలో చెయ్యి చికెన్ షేర్వా లాగా అన్నాడు అనమాట. కొంచెం కర్రీ లాగా అంటే కొంచెం పులుసుగా, వాడికి అలా ఇష్టము. అందుకోసం కొంచెం ఎముకల్లాగా ఉండేటివన్నీ కొంచెం పులుసు చేసి ఈ మెత్తది కలిపి పెట్టేస్తా. రేపు ఎప్పుడైనా పకోడీ కానీ కర్రీ కానీ చేసేసుకుంటా. సో ఇది కడిగేయాలండి. మామూలుగా అయితే ఫస్ట్ కడిగేసి తర్వాత ఉప్పు పసుపు వేసి కడుగుతా, ఒకసారి కడిగేసి. కానీ ఇప్పుడు పసుపు వేసాను ముందుగానే, పసుపు సాల్ట్, వర్షం పడుతుందని. మామూలుగా అయితే పసుపు వెనిగర్ వేసి కడిగేసిందాన్ని పెద్ద పెద్ద ముక్కలు అయితే. ఇది చిన్న చిన్న ముక్కలే, దట్టు ఎముకలే ఎక్కువ వేసి కర్రీ చేస్తానన్నమాట. అందుకోసము వెనిగర్ ఏమి వేయలేదు, జస్ట్ సాల్ట్ అలాగే పసుపు వేసి కడిగేస్తా. మంచిగా నీట్గా కడిగేసా 4 సార్లు. సో ఇప్పుడు కలిపి పెట్టేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ధనియా పొడి అండి ఇది, అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తా. ఇదంతా ఎక్కువ పకోడీకే, జస్ట్ కర్రీకి మాత్రం కొంచెమే ఎముకలుగా ఉండేటివి. చిన్న చిన్న ముక్కలు కొట్టేసాడండి, మరి ఎముకలు కూడా. ఇదిగోండి గరం మసాలా కూడా వేస్తున్నా. అలాగే కొత్తిమీర అండి, పుదీనా. అసలు నేను చికెన్లో పుదీనా లేదే చేయనండి, పుదీనా ఉండాలి కంపల్సరీ. కానీ ఇది చికెను మాలక్స్ వేరే అబ్బాయిని పంపించి తెప్పించాడు అన్నమాట. మాలక్స్ వెళ్ళి ఉంటే పుదీనా కూడా తెచ్చేవాడు. చూడాలి నైట్ వచ్చేట, అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కలిపి పెడుతున్నాను అన్నమాట. కొంచెం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే కర్రీకి కూడా మ్యారినేట్ కావాలి కాబట్టి. ఎముకలే కాబట్టి పర్లేదు మ్యారినేట్ చేయకపోయినా, కానీ కలిపి పెట్టేస్తా. అంటే ఎక్కువ ఎముకలే చేస్తున్నాను కాబట్టి మ్యారినేషన్ ఏం అవసరం లేదు, కానీ కొద్దిసేపు మ్యారినేట్ అయితే బాగుంటుంది కదా, అందుకోసము కలిపి పెట్టేస్తా. చూస్తాను షాప్లో, ఇక్కడ దగ్గరలో ఉండే అంగట్లో పుదీనా ఉంటే తెస్తాను, తర్వాత అయినా వేస్తాను మళ్ళీ కర్రీ చేసేటప్పుడు. లేకపోతే మా అలక్స్ వచ్చేటప్పుడు తెస్తాడు, లేదంటే ఎందుకంటే వర్షం పడుతూ ఉంది. లేదంటే ఈరోజు పుదీనా లేకుండానే చికెన్ కర్రీ. ఇదిగో నిమ్మరసం కూడా పిండేస్తానండి, దీంట్లో గింజలు ఉన్నాయి, పిండేసి చేస్తా. పిండేసాను. ఇదిగో ఈ చెక్కలన్నీ షింక్లో వేసేస్తానండి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇవంతా ఇప్పుడు బాగా కలిపేయాలి మంచిగా. చిన్న చిన్న ముక్కలు కొట్టుకొచ్చేసారు, అంటే పకోడీకి అని చెప్పి చిన్న చిన్నవి. వీటిల్లోనే కొంచెం ఎముకలాగా ఉండేటివి తీసేసి రాత్రికి దోశలు కర్రీ చేస్తా మా కొడుకు కోసం. యాక్చువల్లీ మామూలుగా అయితే పెరుగు కూడా వేస్తానండి కూరకైతే, కర్రీకైనా పెరుగు వేస్తాను చికెన్ కర్రీకి అట్లా అయితే. కానీ ఇది ఎక్కువ పకోడీకే కాబట్టి ఈరోజు పెరిగేం వేయటంలా, ఎందుకంటే చికెన్ పకోడీ చేసుకుందాం అన్నాను కదా, అందుకోసమని. పకోడీ లేక కాబట్టి పెరుగు అవసరం లేదు. మామూలుగా కర్రీ కానీ ఉంటే పెరుగు కూడా వేసి కలుపుతాను. ఇంకొకటి, పకోడీ చేసుకున్నప్పుడు కార్న్ఫ్లోర్ వేసి కలపాలండి. ఇప్పుడంటే కొంచెం కర్రీ కూడా తీయాలి కాబట్టి అందుకోసమని ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేయలేదన్నమాట. పకోడీ చేసుకున్నప్పుడు కలుపుకుందాం కార్న్ఫ్లోర్ వేసి. ఇలా బాగా కలిపేసి డబ్బాలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక ఇలా బాగా కలిపేసి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక రాత్రికి చేసుకునేటప్పుడు తీసుకుందాం. వర్షం అయితే పడుతూనే ఉందండి. ఇదిగో ఇక్కడ డబ్బాలోకి తీసేసానండి. కిందంతా మెత్త ముక్కలన్నీ కింద వేసా,
పైన ఎముక ముక్కలన్నీ పైన పెట్టాను కొంచెము, ఎందుకంటే నైట్కి కర్రీ లాగా చేయాలని చెప్పాను కదా షేర్వా. సో అందుకోసం తీసుకునేదానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా దీన్ని, ఇక నైట్కి చేసుకుందాం. హలో హాయ్, చూసారా ఈవినింగ్ అన్నమాట ఇప్పుడు టైము. ఇదిగో 2 పొయ్యిల మీద 2 గిన్నెలు ఉన్నాయి. ఇదేమో పాలు, అదేమో టీ అన్నమాట. ఇది పాలు కాఫీ అన్నమాట. నా కొడుక్కి వాడికి కాఫీ కావాలి, అందుకే పాలు మరిగిస్తున్నా. సో నాకేమో టీ అన్నమాట. ఈ టీ అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఏం పెట్టడం లేదు, ఈ పొద్దున పెట్టినట్టే ఉన్నాయి, అవి నేను వేడి చేసుకొని తాగేస్తున్నా. కానీ వాడికి మాత్రం కాఫీ కావాలన్నమాట. టీ పెద్దగా తాగడు, ఎప్పుడో ఏంటో. కాఫీ ఇష్టం వాడికి, కాఫీ లవర్ అన్నమాట వాడు. సో అందుకే వాడి కోసం కాఫీ. వర్షం అయితే మాత్రం వస్తూనే ఉందండి పొద్దుటి నుంచి. ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది వర్షము. మానసి ఫోన్ చేస్తూ ఉన్నారు. కరెంట్ గన్. ఇదిగో ఇది టీ నాకు, ఇదేమో కాఫీ మా వాడికి. దీపక్ ఓరయ్యా, ఇది టీ ఇది కాఫీ. దీపక్ కాఫీ కాఫీ రా, చినుకులు పడుతూ ఉన్నాయి. కరెంట్ పోయింది ఇప్పుడు. ఓకే, కాఫీ తాగేసాము, నేను టీ, నా కొడుకు కాఫీ. ఇప్పుడు ఇక వంట స్టార్ట్ చేసేస్తా. అసలే కరెంటు వస్తూ పోతూ ఉందన్నమాట, వర్షం కదా. నిన్నైతే మాటికి పోయిందండి, ఈరోజు కూడా ఇందాక పోయింది, మళ్ళీ పోతుందేమో. ముందు కర్రీ చేసేస్తా, తర్వాత దోశ అయినా మళ్ళీ అయినా పోసుకోవచ్చు. ముందైతే కర్రీ ప్రిపేర్ చేస్తా. చికెన్ షేర్వా అన్నమాట. సంతోష్ మా సంతోష్ అండి, ఇదిగో పిండి అన్నమాట. ఇది దోశ పిండి, మరి ప్యాకెట్ కొంచెమే ఉంటుంది. నేను మా శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇందాక, మా సంతోష్ దగ్గర తెప్పిద్దామని. వాడు తెస్తాడు, బాగానే ఉంటుంది ఫ్రెష్గానే దోశకి. సో అందుకే అక్కడైతే కొంచెం విడిగా అన్నమాట. ఇక్కడ ప్యాక్ చేస్తుంటారు కదా ప్యాకెట్లు, అది మరీ కొద్దిగానే వస్తుంది, అందుకోసం తెప్పించాను అన్నమాట. 50 రూపాయలకి ఇది 30 రూపాయలు, ఇది 20 రూపాయలకి అన్నమాట. ఇలా మా సంతోష్ ఇచ్చాడు అంటే ఇందాక లేడు, ఆయన దగ్గర డబ్బులు ఇచ్చేసి వచ్చాను అన్నమాట. ఆయిల్ కాగింది, కొంచెము షాజీరా అండి, ఇది కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు, అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి, జీడిపప్పు, ఆనియన్, టమోటా. నీళ్ళు పడ్డాయి, అందుకే సౌండ్ ఎక్కువ చిరచిరామంటుంది. స్టవ్ సిమ్లో పెడితే ఆరిపోద్ది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇందాక కలిపేటప్పుడు వేసాను, కానీ అప్పుడు సరిపోదేమోనని కొంచెం ఈ ఆనియన్ టమోటా వేస్తున్నాం కదా కొద్దిగా, ఇప్పుడు మళ్ళీ జస్ట్ కొంచెం. యాక్చువల్లీ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితో ఇంకా బాగుంటుంది షేర్వా అనేది, పచ్చి కొబ్బరి వేసుకుంటే. కానీ పచ్చి కొబ్బరి లేదు, అందుకే ఎండు కొబ్బరి ఫ్రై చేసి చేస్తున్నాను అన్నమాట. అసలు నేను ఎప్పుడు ఇలా పులుసులాగా అట్లా చేయండి ఎక్కువ, ఇక వాడికి ఇష్టం అన్నమాట. అసలు యాక్చువల్లీ పూరి చేద్దాం అనుకున్నా, పూరి చికెన్ గ్రేవీ లాగా చేస్తానా అంటే నాకు పూరి వద్దు అన్నాడు. దోశలేకి షేర్వా లాగా చెయ్యి అన్నాడు. చికెన్ ఏమి ఎక్కువ వద్దు, జస్ట్ షేర్వా లాగా చెయ్యి, కొంచెం గ్రేవీ లాగానని. ఇంకా అందుకే కలుపుతూ ఉండాలండి. కొంచెం జీడిపప్పు వేసాను కదా, కొంచెం అడుగు అంటుతుంది అన్నమాట. ఆల్రెడీ ఫ్రై చేసేసినాము కొబ్బరి, అలాగే ఏంటది జీడిపప్పు ఫ్రై చేసాం కాబట్టి పచ్చి వాసన ఏముండదు. కానీ ఆనియన్ టమోటా పచ్చిదే కదా,
యాక్చువల్లీ దీంట్లో పట్టా మొగ్గ అది కూడా వేయాలి, అంటే దాల్చిన చెక్క మొగ్గ. సో అవన్నీ నేను పౌడర్ చేసేసి పెట్టేసినాను అన్నమాట. అందుకే అవి వేయాల. పౌడర్ మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాను. గరం మసాలా పౌడరు నేను ఇంట్లో తయారు చేసింది. అసలు మెయిన్ పుదీనా వేయాలండి. పుదీనా లేదు. షాప్కి వెళ్ళి పుదీనా తెద్దాం అనుకున్నా, నేను వెళ్ళలేదు. అసలు ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు అనమాట. అందుకే పుదీనా లేదు. పుదీనా లేకుండా చేసేస్తాను. బాగా వేగిపోయింది అన్నమాట. చూడండి ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. చాలు అంతే. అంటే ఎక్కువ నేను తిన్నను పెద్దగా. నా కొడుకు వరకే, మా ఆయన కూడా పెద్దగా తిన్న. అసలు వాడు కూడా తినడండి, గ్రేవీ తింటాడు. వాడు కూడా కొంచెం గ్రేవీ లాగా చేయమ్మా, ముక్కలు ఏం అవసరం లేదు, కొంచెం ఎముకల్లాగా ఉండేటివి అన్నాడు. కొంచెం షేర్వా లాగా, చికెన్ షేర్వా అన్నమాట దోశలేకి. నేనైతే అసలు తినను దోశలో. నాకు పెద్ద ఇష్టం లేదండి చికెన్ అవి దోశలలో. నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు దోశలో చికెన్ అవి. నాకు కారము చట్నీ ఉంటే చాలు. యాక్చువల్లీ ఎవరన్నా అయితే పూరి చికెన్ అంటే ఎగిరి గంటేస్తారు, పూరి చికెన్ మంచిగా ఉంటుందనని. మా వాడు చూసారా వద్దన్నాడు. మీకు పూరి చికెన్ అంటే ఇష్టమా, అలాగే దోశ చికెన్ అంటే ఇష్టమా? మీకు ఎక్కువ ఏది ఇష్టమో కమెంట్ చేయండి. పూరి చికెనా అలాగే దోశ చికెనా? మేమేమో ఎక్కువ చపాతీ చేసుకుంటుంటాం కదా హెల్త్ పరంగా. మా వాడికి అయితే అసలు చపాతీ అంటేనే ఇష్టం ఉండదండి. చపాతీ పూరి అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా పూరి అన్నా తింటాడు, కానీ అప్పుడప్పుడు చపాతీ అసలు తినడం వాడు. ఇలా కొద్దిసేపు మసాలాలో మగ్గనిద్దాం. జస్ట్ చిన్న చిన్న పీసులే కాబట్టి త్వరగా అయిపోతాయండి. అందులో చిన్న చిన్న ముక్కలుగా కొట్టించేసారు. అందులో ఎక్కువ ఎముకలే కాబట్టి కొద్దిగా ఎక్కడో కన్ను ఉంటుంది. జస్ట్ ఎముకలే ఎక్కువగా. సో ఇప్పుడు వాటర్ వేసేద్దాం. ఇదిగోండి కొంచెం ఎక్కువగానే వాటర్ వేసా, ఎందుకంటే షేర్వా లాగా కావాలన్నాడు కదా. సో అందుకే ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలు కొంచెం ఉడకనిచ్చి తర్వాత గరం మసాలా వేస్తానండి. నేను ఇంట్లో చేసి పెట్టాను కదా ఆ గరం మసాలా, అందుకే దీంట్లో అది వేయలేదు. దాల్చిన చెక్క మొగ్గ అవన్నీ కూడా వేయలేదు, లేదంటే అవన్నీ కూడా వేసేదాన్ని. సో అదంతా పౌడర్ చేసింది, ఆ పౌడర్ వేసేస్తా లాస్ట్లో. కొంచెం మూత పెట్టేద్దాం ఇప్పుడు, మీడియంలో పెట్టేసి. అసలు దీంట్లో కొంచెం పుదీనా ఉంటే బాగుండండి. నాకు అదే కొరతగా ఉంది పుదీనాదే. కొంచెం కొత్తిమీర కూడా మళ్ళీ వేసానండి ఇందాకే, కాడలతో సహా. మళ్ళీ లాస్ట్లో వేస్తా. ఇదిగోండి షేర్వా, నా కొడుకు ఇష్టమైన చికెన్ షేర్వా విత్ దోశ. ఇంకొంచెంసేపు ఉడకనిద్దాం. ఇదిగోండి దోశ పిండి. ఇదిగోండి నేను ఇంట్లో చేసి పెట్టానని చెప్తాను కదా, గరం మసాలా చేసి పెట్టానని. సో ఈ గరం మసాలా వేద్దాం ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుందండి. చాలు. మళ్ళీ జస్ట్ కొద్దిసేపు ఉడికించేసి లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేసి దించేసుకుందాం. అయిపోయిందండి. ఇంకొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాం. చూసారా, చికెన్ షేర్వా రెడీ. ఇక ఆపేసుకుందాం.
నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి ఇలా చికెన్ షేర్వా చేయడం, ఇలా గ్రేవీ లాగా. మామూలుగా ఎప్పుడు చికెన్ కర్రీ కొంచెం గుత్తగా కొంచెం ఫ్రై లాగా చేస్తా కానీ ఇలా గ్రేవీ లాగా ఇలా షేర్వా లాగా చేయడం ఫస్ట్ టైము. అయినా అమోఘంగా వచ్చిందండి, కిర్రాకు వచ్చిందనమాట. నేను కొంచెం టేస్ట్ చేసా, వద్దు వద్దు అనుకుంటానే సరే చూద్దామని వేడిగా తిన్నాను చూడండి, మళ్ళీ తినాలనిపించింది అనమాట. అంత బాగుంది. చూసారా, దోశ కూడా చేసుకుంటున్నా. ఇది నాకండి, నేను తినేదాన్ని కానీ చేసుకుంటున్నా. ఎందుకంటే మా వాడైతే బయట ఉన్నాడు, నాకు ఆకలిస్తుంది, అందుకే నేను చేసుకుంటున్నా. అయినా వాడికి ఇలా ఉండకూడదు, వాడికి కొంచెం మెత్తగా ఉండాలి. నేనేమో ఇలా కొంచెం క్రిస్పీగా చేసుకుంటున్నాను అనమాట. తింటే మళ్ళీ ఇంక చేయలేనండి నేను పని, అది నా ప్రాబ్లం. కానీ వాడు రాలేదుగా, తినేసి మళ్ళీ వాడు వచ్చినప్పుడు వాడికి చేస్తా. వేడి షేర్వా గిన్నెలేసి తీసేసాను అన్నమాట. అబ్బా, మరీ పల్చగా అట్లా ఉండకూడదు. ఆ హోటల్లో వాళ్ళు అయితే నీళ్ళుగా వేస్తారులే. సో కొంచెం తిక్కుగా ఉండాలి, అలాగే గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలి, బాగుంటుంది. ఇదిగోండి, నేను కూడా కొంచెం వేసుకున్నానండి షేర్వా. వేడిగా తినేసాను. ఇప్పుడు లాస్ట్లో తీస్తున్న వీడియో సూపర్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. ఇవి ఎముకలు నవ్వులు పెట్టేస్తున్నాలి అక్కడ, 2 ఎముకలు. మస్తుంది, చాలా బాగుంది. టేస్ట్, ఫ్లేవరు సూపర్గా ఉందన్నమాట. ఇదిగో ఇవి నా కొడుకు అన్నమాట. కొంచెం లావుగా మెత్తగా వేయాలి. వచ్చాడు, వేస్తున్నాడు. దీపక్ రా, పట్టుకో, వేస్తా. పట్టుకోరా. దీంట్లో వేసేసానా? దీన్ని తీసుకెళ్తావా లేకపోతే పో, దీన్ని తీసుకెళ్ళి కాలుతుందేమో. పట్టుకో, చెయ్యి. అబ్బా అలక్స్, దోశ పోయి వచ్చినాడా? దోశ పొయ్యి మీద ఉంది చూడు, చూడు. వేసుకో, గ్రేవీ మంచిగా వేసుకో. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ షేర్వా అయితే కిర్రాక్ అనిపించిందండి, మళ్ళీ తినాలనిపించింది, అంత బాగుందన్నమాట. ఓకే, మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.